ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతన్నలకు యూరియా కష్టాలైతే తప్పడం లేదు. ఇటు రైతులు వేసుకున్న పంటకు సరైన సమయంలో యూరియా అందక నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. యూరియా దొరకక ఒక పక్క ఒకరినొకరు గొడవలకు కూడా దిగడం జరుగుతుంది. సరైన సమయంలో యూరియా అందిస్తలేరని చెప్పేసి ఇటు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు రైతులు. ఇదే అంశంపై ఈ రోజు గోపాల్పూర్లో ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ ప్రజలు రైతులు ఏదైతే యూరియా అందలేదని చెప్పేసి రైతన్నలతో సహా మహిళలు కూడా ఆ బతుకమ్మ ఆడడం బతుకమ్మతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతన్నలు రోడ్డునెక్కుతున్నారు. ఇదే అంశంపై ప్రధాన రహదారి అయిన జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వారికి మద్దతుగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా వారికి మద్దతు తెలపడం జరిగింది. జాతీయ రహదారిపై నిరసన తెలపడంతో ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ధర్నాని అడ్డుకొని గంగుల కమలాకర్ ను అరెస్ట్ చేసి 3 టౌన్ కు తరలించారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇటు గంగుల కమలాకర్ చెప్పుకొస్తున్నారు. మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతన్నలు రోడ్డు మీదకి రాలేదని చెప్పి గంగుల కమలాకర్ అన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతన్నలను ఆదుకోవాలి. ఏదైతే రైతులు వేసిన పంట ఇప్పటికే పొట్టకు వచ్చినందుకు సరైన సమయంలో యూరియా అందించకపోతే పంట నష్టం అవుతుందని చెప్పేసి ఇటు రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. వారికి మద్దతుగా ఇటు గంగుల కమలాకర్ కూడా వారి మద్దతు తెలిపి ఏదైతే ధర్నాలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమయంలో యూరియా అందకపోతే రైతుల పంటలు నష్టపోతారు కాబట్టి రైతాంగం నష్టపోతుంది కాబట్టి అన్నదాతలు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి సరైన టైంలో వారికి యూరియా అందించాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. అన్నదాతలైతే మొత్తానికి వారికి సరైన సమయంలో యూరియా అందుతుందేమోనని వేచి చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వారికి యూరియా అందించాలని కోరుకుంటున్నారు. ఇన్ని రోజులైనా ఇక్కడ ధర్నా ఇచ్చిన మా దగ్గర పుట్టకొచ్చిన దశ లోపల బ్లాక్ మంత్ తరలించింది. ఆమెకు ఏం తెలుసు? నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ధర్నా చేస్తున్నా. డిఓ రాదా? ఇక్కడే ఉంది ఎట్లా పోతుంది? మేము ధర్నా ఎత్తుడు ఎట్లా వెళ్ళిపోతామే? డిఓ బాధ్యత లేదా? నా బాధ్యత లేదా అమ్మా? మేము పొద్దున్న నుంచి ఇక్కడ 1100 మంది 50 ఉన్నారు. అక్కడ పుట్టకొచ్చింది యూరియా కావాలని అడుగుతున్నప్పుడు డిఓ ఎట్లా వెళ్ళిపోతామా? నేను ఉన్నప్పుడు ప్రాబ్లం లేదా? నేను వచ్చాడు తెలుసు, నేను ప్రోగ్రామ్ లో తెలుసు. కరెక్ట్ మాకు రాజకీయ అవసరం లేదు. బ్లాక్ మార్కెట్ తరించి 450 అమ్ముతారు. అది వల్కొట్టి ఇచ్చేయలేరు. అక్కడ ఏ గోడంలో నేను చెప్తాను. మొత్తం బఫర్ జోన్ లో స్టాక్ ఉన్నదమ్మా. బ్లాక్ మార్కెట్ తరలించిండు. ఒకవేళ ఈ ముందు కూడా అగ్రికల్చర్ అమ్ముతామా? ఈ 4 రోజులకి వేయకపోతే పంట చేతికి వస్తుందా? పుట్టకొచ్చిందా లేదా? పొటాషియం కలిపి ఇంత ఫామ్ అవుతుందా? నేను రైతులు ఉంటా కదా. పుట్టకొచ్చింది ఇప్పుడు ఏ పద్ధతి తర్వాత లాభం లేదు కదా అమ్మా. లాభం లేదు కదా. అధికారుల వైఖరి వచ్చిన పంటను కాపాడాలి.